హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ అయితే మీకు ఒక క్విక్గా అయిపోయే రెసిపీ, ఈజీగా అయిపోయేది చూపిస్తున్నాను. అదేంటంటే 10 నిమిషాల్లో మనకి పచ్చి కొబ్బరి పుదీనాకుతో చేసే రోటి పచ్చడి రెడీ అవుతుంది. అలాగే ఇది 2-3 డేస్ వరకు నిలవ ఉంటుంది. మనం లంచ్ బాక్స్ బెస్ట్ రెసిపీ అని చెప్పి దీన్ని చెప్పొచ్చు. ముందు రోజు నైటే దీన్ని ప్రిపేర్ చేస్తే మార్నింగ్ చెక్క పిల్లలకి లంచ్ కట్టేసేయచ్చు. ప్రాసెస్ ఏంటంటే, ఒక కట్ట పుదీనాకు తీసుకొని చక్కగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఒక అరచిప్ప కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. ఒక 10 నుంచి 12 మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. అలాగే కొంచెము చిన్న నిమ్మకాయలో సగం సైజ్ అంతా చింతపండు. ఫస్ట్ బాండి హీట్ పెట్టుకున్నాను. దీంట్లో ఒక చిన్న టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ అవసరం లేదు దీనికి. ఇప్పుడు పచ్చిమిర్చిని చక్కగా నీట్గా వాష్ చేసుకోండి. ఇలాగే వేయొద్దు, పేలుతాయి పచ్చిమిర్చి. ఇలాగా విరుచుకోండి. విరుచుకుంటే ఏంటంటే మనకి టపటపమని పేలకుండా ఉంటాయి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్లో ఇలా విడిచిపెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలి. పుదీనాకు కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒక కట్ట తీసుకున్నానండి, పెద్ద కట్టే, బాగాలేదు, కొంచెమే అయింది. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. పచ్చిమిర్చి ఇలా వేసుకున్నాక పుదీనాకు కూడా వేసేసేయండి. ఇది కూడా వేగాలి, అందుకు. ఇవైతే ఇప్పుడు వేపుకోవాలి. హైలో అయినా పెట్టి వేపుకోండి, మీరు దగ్గరే ఉండే పని అయితే. ఒకవేళ ఎక్కడైనా టీవీ దగ్గర అలా కూర్చోవాలంటే సిమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు తిప్పుకుంటే సరిపోయిద్ది. చాలా తొందరగా ఈజీగా రెడీ అయిపోతుంది. అలాగే దోశకైనా, చపాతీకైనా, ఇంకా రైస్కైనా, దేనికైనా కాంబినేషన్గా ఇట్టే కుదిరిపోతుంది. ఇంకో విషయం చెప్పాలంటే, ఇది నార్మల్గా ప్లెయిన్ పలావ్ చేస్తాం కదా, అలాగే బగారా రైస్కి సూపర్గా ఉంటుందండి కాంబినేషన్గా. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఇది ఒక డిఫరెంట్, అంటే మామూలుగా మనం ఎప్పుడు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి చేసుకుంటూనే ఉంటాం. పుదీనాకు వేయటం వల్ల మంచి స్మెల్, అలాగే అదొక రకమైన ఫ్లేవర్తో కూడిన టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ పుదీనాకు వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ముందైతే నులిపురుగుల సమస్యకి మంచి బెస్ట్ సొల్యూషను. పచ్చిమిర్చి సి విటమిన్ రిచ్. ఇంకా పచ్చి కొబ్బరి అయితే గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో. దీన్ని తినటం వల్ల మనకి చాలా బ్రెయిన్ ఇంప్రూవ్ అవుతుంది పిల్లల్లో అయితే. మీకు ఎంతమందికి ఈ విషయం తెలుసో నాకు కామెంట్ చేయండి. అలాగే పచ్చి కొబ్బరి డైజెషన్కి చాలా మంచిదండి. గుడ్ బ్యాక్టీరియాని పొట్టలో డెవలప్ చేయటం వల్ల మనకి డైజెషన్ బాగుంటుంది. డైజెషన్ బాగోని పిల్లలకి రోజు పచ్చి కొబ్బరి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. చూడండి, కొంచెం ఒక 70% వేగినాక ఈ చింతపండును కూడా వేసేసేయండి. చింతపండు కూడా దాంతోపాటు మగ్గిద్ది, అందుకని మెత్తపడాలి కదా. చూడండి, ఇలా వేగినాక పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకునే వేయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసాను, ఎందుకంటే పచ్చి కొబ్బరి ముక్కలు వేగాల్సిన అవసరం లేదు. ఇవి చల్లారి పెట్టుకుందాం. మిక్సీ జార్లోకి మనం ఇందాక వేసుకున్న చింతపండు తీసుకున్నాక చిన్నులపాయలు ఒక 5-6 రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర, ఇంకా పచ్చడికి సరిపడా క్రిస్టల్ సాల్ట్, ఇవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనాకు వేసుకోవాలి.
ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు అవసరము అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పోపు పెట్టుకుంటాం కాబట్టి ఓకే, ఇబ్బంది ఏం లేదండి, నిలవ ఉంటుంది 2-3 రోజులు. నేనైతే ఎటువంటి వాటరు యాడ్ చేయట్లేదు. పుదీనాకులో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కదా, దాంతోనే సరిపోయేటట్టు నాకు అనిపించింది. ఇది సగం బడా మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంది. మళ్ళీ తిప్పి మీకు చూపిస్తాను. పొయ్యి మీద మళ్ళీ అదే బాండి పెట్టుకొని 1 గంట వరకు నూనె వేసుకోండి పోపు కోసం. ఈ నూనె కాగనివ్వాలి. పచ్చడి అయితే నేను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. అసలు పోపు వేయకుండానే ఎంత కమ్మగా ఉందో అండి. నూనె కొంచెం వేడెక్కినాక పోపు గింజలు, ఆవాలు, అలాగే కొన్ని పచ్చెనగపప్పు, కొంచెం మినపగుళ్ళు, 2 ఎండుమిర్చి విరిచి వేశాను. ఎక్కువ ఏం పోపు వేయలేదండి, కొంచెం పచ్చడే కాబట్టి మీకు. ఈ పోపునైతే బాగా వేగనిద్దాం. చూడండి పోపు వేగింది. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేయండి. అలాగే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేయడమే. పచ్చడి యాడ్ చేసుకున్నాక మనకి వేగాల్సిన అవసరం లేదు. ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఆ పోపు అంతా పచ్చడికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవడమే, అంతే. అంతేనండి, కమ్మటి పుదీనా కొబ్బరి పచ్చడి రెడీ. ఈ పచ్చడితో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారంటే మనలో ఎవ్వరికైనా మన అమ్మకి దూరంగా ఉన్న మన అమ్మ చేతి ముద్ద మాత్రం గ్యారంటీగా గుర్తొస్తుందండి. అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి చక్కగా తినిపించండి. చాలా హెల్తీ. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఒకే పచ్చడితో రావు కదా, అట్లాగా కొన్నిట్లో ఇట్లాంటి రెసిపీ ఇదొకటండి. దీంతో 2-3 బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఒకటి కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఇంకొకటి నొలి పురుగులు, ఇంకొకటి వచ్చేసేసి గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ డెవలప్ అయ్యి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. నేను చెప్పిన దాన్ని బట్టి మీకు 4-5 లాభాలు అయితే ఈ పచ్చడి వల్ల ఉన్నాయి. ప్లీజ్ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి డిఫరెంట్ హెల్దీ టేస్టియస్ట్ రెసిపీస్ కోసం అపూర్వ వంటలు ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ బాయ్.